క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఆలోచన సభలో చేరిన వారందరికీ దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఈ దినపు అంశం ప్రమాదకరం అవుతున్న సత్యములు. సత్యం ఏమిటి, ప్రమాదకరం అవ్వడం ఏమిటి అంటే అవకాశం ఉంది. సత్యములు కూడా ప్రమాదకరములుగా మారే ప్రమాదం ఉంది. దానికి లేఖనం ఏం చెబుతుందో చూద్దాం. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 8-11 వచనాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలో ధర్మానుకూలముగా దానిని ఉపయోగిస్తే ఏమవుతుంది అంటున్నాడు? మేలవుతుందంట. ఇదే ధర్మశాస్త్రాన్ని ధర్మానికి విరుద్ధంగా వాడితే కీడవుతుందని అర్థం. దీన్నే మీకు అర్థమయ్యేటట్లు నేనేమని చెప్పానంటే ప్రమాదకరం అవుతున్న సత్యములు అని పెట్టాను. ఎందుకంటే సత్యమును కూడా మనం వక్రంగా తిప్పితే అసత్యం కంటే కూడా భయంకరమైన పని చేస్తుంది. అది ఒక అసత్యం ద్వారా ఎలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతాయో అంతకంటే కూడా డబల్ సత్యాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే, సరిగ్గా అర్థం చేసుకోకపోతే అంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది ముమ్మాటికి వాస్తవం, సత్యం. ఒక తప్పుడు బోధ, ఒక అసత్యం మనల్ని దేవునికి దూరం చేస్తుంది, రక్షణ పోగొట్టేటట్టు చేస్తుంది, నరకపాత్రులు చేస్తుంది కదా. అదే ఒక సత్యానికి దేవుడిచ్చిన అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోనక మనకు సొంత ఉద్దేశాన్ని మనం పెట్టి దాన్ని తప్పుగా వాడితే అది అంతకు రెండంతల విధ్వంసాన్ని సృష్టిస్తుందంట. అదే సత్యాన్ని వాడి అంతకు మించి రెండంతల విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు సాతాను. ఇటీవలి కాలంలోనే నేను మీకు సందేశం కూడా ఇవ్వడం జరిగింది, సాతానులో సత్యములు అని. ఆ సందేశంలో నేను చెప్పాను సాతాను కూడా సత్యము వాడుతాడు అని. ఎలా ఉంటుంది? సత్యాన్ని ధర్మానికి విరుద్ధంగా వాడితే ఎలాంటి పరిమాణాలు ఉంటాయి, ఆ పరిణామాలకు మన జీవితాలు ఎంత దౌర్భాగ్యం అవుతాయో మనం నేర్చుకోవాలి. మనకు ఒక విషయం ఆలోచించేంత వరకు, మనకు అర్థమయ్యేంత వరకు అది ఎంత ప్రమాదమో తెలియదు కదా. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు ఆలోచన నేర్పుతున్నాడు. చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 6:8 చూడండి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు అడగక మునిపే మీకేం అక్కరగా ఉన్నవో ఆయనకి తెలియను గనుక మనం ప్రార్థనే చేయొద్దనే సిద్ధాంతం పుట్టించారు. ఎందుకు చేసేది ప్రార్థన? ఆయనకు ఆల్రెడీ తెలుసు. తెలిసినోడికి ఏం చెప్పేది? అవును, పాపములు ఒప్పుకోవాలండి, తప్పులు ఒప్పుకోవాలి. ఎట్లా ఒప్పుకుంటారంటే, దేవుడా నేనేం చేశాను నీకు బాగా తెలుసు, ఏం చేయబోతున్నాను కూడా నీకు బాగా తెలుసు. ఇక అన్నీ తెలిసినప్పుడు నేను ఇప్పుడు ఒప్పుకుంటానని కూడా నీకు తెలుసు, నువ్వు క్షమిస్తావని కూడా నీకు తెలుసు. మళ్ళీ ఇక టైం వేస్ట్ ఎందుకు? క్షమించేయి. ఇట్లా చేస్తామా ప్రార్థన? ఆయనకు అన్నీ తెలుసు కదా, ఇంకా ఏం ఒప్పుకోక్కర్లేదా? మీరు ఆలోచించండి ఒకసారి. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అంట, మనకు ఎప్పుడు ఏం కావాలో ఆయనకు తెలుసు. మన ఆలోచన మన మనసుకు రాకముందు ఆయనకు. మరి అన్నీ తెలిసినప్పుడు మనం ఎందుకు నోటితో ఒప్పుకునేది? మీకేమనిపిస్తుంది? ఆయనకు చెప్పాలా చెప్పకూడదా?
సరే చెప్పినంత మాత్రం ఆయనకు తెలియదా నువ్వు పాపం చేసావని, నువ్వు తప్పు చేసావని? మరి తెలిసినాక మళ్ళీ చెప్పడం ఎందుకు? డబుల్ ఎంఫసిస్ ఎందుకు? అవును, ఇక్కడ మీరు అడక్క మునిపే తండ్రికి అన్నీ తెలుసు అని చెప్పింది ఎవరు? యేసు ప్రభు కదా. అదే యేసు ప్రభు మరి రాత్రింబగలు వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆయనకు తెలియదా ఇది? ఏమండి, తండ్రికి అన్నీ తెలుసు అని తెలియకుండానే రాత్రింబగలు వెళ్ళి ప్రార్థన చేశాడా? విజ్ఞాపనలు చేసి ఏడ్చాడా? ఈ మాట ఎందుకు అన్నాడు? ఆ ప్రార్థన ఎందుకు చేశాడు? వీళ్ళు ఎందుకు ఇలా బోల్తా పడిపోయి ప్రార్థనే అక్కర్లేదు అంటున్నారు? మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే భక్తులు ప్రార్థన చేశారా, ప్రవక్తలు గంటలు గంటలు చేశారా, గంటలు గంటలు ప్రార్థనే అక్కర్లేదు, మనకేం అవసరం ఉన్నది దేవునికి బాగా తెలుసు, ప్రార్థనే చేయకూడదు అనేది వీరి మూర్ఖ సిద్ధాంతం. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం అనుకో, ఎట్లా ప్రార్థన చేస్తావు? దేవుడా, నేను ఇప్పుడు ఏం అడగబోతున్నాను నీకు ఆల్రెడీ తెలిసినప్పుడు నేను ఇప్పుడు అడగాల్సిన పని లేదు కదయ్యా, నీకు ముందే తెలిసిపోయింది కదా, మరి ఇప్పుడు నేను అడగకుండా ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వచ్చుగా అని ప్రార్థన చేస్తావా? నీకు బాగా తెలుసు, నీకు ముందే తెలుసు, నువ్వు ఇంకా ఇవ్వట్లేదు అని అడిగేటోళ్ళకి ఎప్పటికీ దొరకదు. మీ ప్రార్థనలు ఎప్పుడు సఫలం అవ్వవు. ఆయనకు అన్నీ తెలుసు అని తెలిసిన తర్వాత కూడా ఆయన్ని బతిమాలుకుంటూ నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అని అడిగితే అన్నీ పొందుతారు మీరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే దేవుడు సర్వశక్తిమంతుడా కాదా, దేవుడు సర్వజ్ఞుడా కాదా? సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినోడు. మరి అన్ని తెలిసినోడికి ఎట్లా ప్రార్థన? మన ప్రార్థనా గదిలో దేవుడు సర్వజ్ఞుడు అని ఎంచుకుంటే ఇంకా ప్రార్థనే లేదు. దేవుణ్ణి సర్వజ్ఞుడిగా ఎప్పుడు చూడాలో తెలుసా? మనకు ఆయన బోధించేటప్పుడు, ఆయన సలహాలు ఇచ్చేటప్పుడు, ఆయన నేర్పేటప్పుడు సర్వజ్ఞుడు అనుకోవాలి. ప్రార్థనా గదిలో ఆయన్ని స్నేహితుడిగా భావించాలి, నరుడిగా భావించాలి. ఏమండి, అక్కడ ఎన్నో ముచ్చట్లు వస్తాయి. ఇంకప్పుడు అన్నీ తెలిసిన వాడికి నీ సమస్య నువ్వు అందిస్తే ఆయన నీకోసం అన్నీ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ తెలుసు దేవునికి అన్నట్టు మనం ప్రార్థన చేయకుండా ఉంటే ఎప్పటికీ మనం ఫలం పొందలేం, ప్రార్థన ఫలం పొందలేం. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ఫిలిప్పి 4:6 ఏమన్నాడు చూడండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏం చేయాలంటండి? దేవునికి తెలియజేయాలా, తెలియజేయకూడదా? మరి అదేంటి, మనం అడక్క మునిపి అన్నీ దేవునికి తెలుసని అన్నారు, అందుకని ప్రార్థనే చేయకూడదంట. మనం అడక్క మునిపే దేవునికి అన్నీ తెలుసు అనేది నిజమే, కానీ అన్నీ తెలిసిన వానికి మనం సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యం కనుక మనం వెళ్ళి చెప్పడం చాలా అవసరం. అమ్మకు తెలుసు కొడుకు ఏమవసరం లేదు, అయినా సరే కొడుకు అడుగుతాడు కదా. అడుగుతుంటే చాలా ముద్దుగా ఉంటుంది తల్లికి. ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడే చేసిద్ది కదా. వాడికి స్కూల్ డ్రెస్ అవసరమని స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి డ్రెస్ కొనాలని తల్లికి తెలుసు, కానీ వీడు స్కూల్కి వెళ్ళకముందే నాకు డ్రెస్ కావాలని ఊరికి అడుగుతుంటే తల్లి కుట్టించదా? వాడిని స్కూల్కి వెళ్ళకముందే స్కూల్ డ్రెస్లో చూసి మురిసిపోదామని కుట్టిస్తారా లేదా? నేను పోలీస్ అవుతా అంటే పోలీస్ డ్రెస్ వేస్తారా లేదా? డ్రెస్ వేయగానే పోలీస్ అయిపోయాడా? కాదు, వాడు అడిగాడు కాబట్టి మురిసిపోతుంది. మనం కృతజ్ఞతాపూర్వకముగా మన ప్రార్థనా విన్నపములు దేవునికి తెలియజేయమని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మరి తెలిసినోడికి తెలియజేయడం ఏమిటి అంటే, అన్నీ తెలిసిన వాడిగా మన ప్రార్థనా గదిల్లో మనం చూసుకోకూడదు దేవుణ్ణి. మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ప్రార్థనా సహవాసములో అన్నీ తెలిసిన వాడిగా మనం భావిస్తే ఇంకా మనం ప్రార్థన ఫలం పొందలేం. అడుగుడి, ఆ మాట ఎప్పటికీ నెరవేరదు. ఇంకప్పుడు ఈ మాట చెప్పినోడే ఆ మాట అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు. మీరు అడక్క మునిపి అన్నీ తెలుసు అని చెప్పిన అదే యేసు ఈ మాట అన్నాడు. గంటలు గంటలు ప్రార్థన చేయక్కర్లేదంట. అసలు దయ్యం పట్టిన వారి విషయంలో దేవుడు ఏమన్నాడు? ఇటుది ప్రార్థనతోనే సాధ్యం. ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో ప్రార్థనలు గడుపుతావో అంత దగ్గర అవుతాడు దేవుడు. లోకంతో మనుషులతో తక్కువ గడపండి, మీ ప్రార్థన గదిలో దేవునితో ఎక్కువ గడపండి. మీరు దేవునితో ఎంత గడిపితే అంతగా దేవుడు మీ దగ్గరగా కనబడతాడు. అసలు ఒక మాట చెప్పాలంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు కదా, అట్లా వస్తాడు మీ ప్రార్థన గదిలోకి కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా గదిలోనికి దేవుడు వచ్చి నీ ముందు కూర్చుంటాడు. దేవుడు మనతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు దేవునిలా రాడంట, నరునితో మాట్లాడడానికి ఆయన నరుడిగానే వస్తాడంట. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా అంటే దిగి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడంట? మనుషుడిగానే వస్తాడు. బిలాము దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మనుషుడిగానే వచ్చాడు. బిలాము ఎవరు వీళ్ళు అని అడిగాడు. తెలీదు ఆయనకి? తెలుసు, కానీ వీడేం చెప్తాడనేది కదా పాయింట్.
ఎవరు బాబు? బలాగ్రాజు పంపించాడు. ఎందుకు పంపించాడు? మళ్ళీ అన్నీ అడుగుతాడు. అవును, ఏదేం చోట్ల ఏమన్నాడు? ఆదామా, అది తెలీదా? ఎందుకు దేవుడు అలా అడుగుతాడంటే సహవాసం కోసం. ఎందుకు చెప్పనా? ఆయన మన దగ్గరికి మనిషి రాకపోతే మనం ఎప్పుడు ఆయనతో సహవాసం చేయలేం, సాధ్యం కాదు. మనుషుడు దేవునితో సహవాసం చేయడం, ఆయన మన స్థాయికి దిగి రాకపోతే హైలీ ఇంపాసిబుల్, ఎప్పటికీ సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఆయన అంత భీకరుడైన దేవుడు. మనతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడతాడు వచ్చి. దేవుడు మనతో మన అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా మనం ఉండి ఒక స్వతంత్రంగా పోరాటం చేసి కోప్పడి అలాగే ఉండాలనుకుంటాడు మనతో. నిజం. మిమ్మల్ని 2 మాటలు అడుగుతాను. చిన్నపిల్లలు బొమ్మలతో మాట్లాడతారు కదా. ఏమే జుట్టేసుకోలేదు నువ్వు, నీ జుట్టు అంతా పాడైపోయింది, అమ్మా దువ్వెని అమ్మ, దీనికి దూతానని దూతా ఉంటుంది ఆ బొమ్మకి. అమ్మ ఏంటంటే నీకు పిచ్చి పట్టిందా, తిడుతుందా? ఏ అమ్మ తిట్టదు, సంతోషపడుతుంది. ఎందుకంటే దానికి అదే ముచ్చట, దానికి అదే ఆట. అంటే చిన్నతనంలో బిడ్డలు ఉన్నప్పుడు ఒక పని చేస్తుంటే పిచ్చి పట్టిందా అనని మనమే ఓ వయసు వచ్చిన తర్వాత అదే పని చేస్తే ఏమంటాం కదా. అంటే జ్ఞానాన్ని బట్టి అది. దేవుడు కూడా ఏమి తెలియని స్థితిలో ఉన్నటువంటి మానవ జాతితో ఏమి తెలియనట్లుగానే ఉండాలనుకుంటాడు. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మనలాగే ఉంటాడు. మనలో ఉన్న ప్రేమ మొత్తం ఆయనలో ఉంది మొదట. మనకెక్కడిది మొదట? ఆ ప్రేమ అంతా మనలో పెట్టాడు. సరే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెట్ల భాష తెలుసా మీకు? కుక్క భాష తెలుసా? చిలుక భాష తెలుసా? తెలియదు. సరే, నువ్వు ఒక చిలుకగా పుడితే నీకు చిలుక భాష తెలుసు. చెట్టుగా పుడితే చెట్టు భాష తెలుసు. అంటే నువ్వు ఎలా పుడితే అలా నీకు. అలాగే దేవుని హృదయ భాష మనకు అర్థం కావాలంటే ఆయన మనిషికి దిగి రావాల్సిందే. మనం మనుషులం కదా. దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన బయలుపరచుకోకపోతే. ఆయన గురించి ఆయన చెప్పుకోవాలంటే ఆయన మన భాషలోనే మాట్లాడాలి. ఇప్పుడు మనతో తెలుగు మాట్లాడుతున్నాడా? ఫారెన్ కంట్రీస్లో ఉన్న వారితో ఏ భాష మాట్లాడాలి? ఇంగ్లీషే మాట్లాడాలి. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ భాషలోనే. దేవుడు మానవుల దగ్గరికి వచ్చినప్పుడు మనిషిలాగే దిగి వచ్చి మాట్లాడుతాడు. మీరు దేవుణ్ణి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడని చెప్పి మీ ప్రార్థనా గదిలో చూసుకున్నారంటే ఎప్పటికీ దేవునితో మీరు మాట్లాడలేరు. చాలామంది విశ్వాసులు దేవునితో మాట్లాడకపోవడానికి ఇదొక కారణం. మీరు దేవుణ్ణి ప్రార్థనా గదిలో ఎలా ఎదుర్కోవాలంటే, మీ అన్నో, తమ్ముడు, అక్కో, చెల్లి ఎట్లా ఎదుర్కొంటారు మీరు ఇళ్లలో, అంత దగ్గరగా, అంత స్వతంత్రంగా ఎదుర్కోవాలి. అందరి మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన వేరేలాగా చేయాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నట్టు మాట్లాడాలి. మీరు మీ ప్రార్థనా గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన మీ ముందున్నట్టే ఊహించుకోండి, నమ్మండి. నిజంగా అలాంటి జీవితమే మీకు కనబడుతుంది. మోషేతో మాట్లాడినప్పుడు ఆయన ఎలా మాట్లాడాడంట? మనుషుడు తన స్నేహితునితో. ఈరోజు నుంచి ఇంకా మీరు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో ఉన్నట్టు మాట్లాడకండి. నేను అందుకే చెప్తాను, ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముందున్నట్టే ఊహించుకోండి అని. ఆయన ఎక్కడో ఉన్నట్టు ఊహించుకుంటే మీ ప్రార్థన అంతే సంగతులు. ఇంకా ఆయన ముందున్నట్టే ఊహించుకొని ప్రార్థన చేయండి, దానికి జవాబు త్వరగా పొందుతారు. మనం ప్రార్థనా గదిలో దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా చూడకుండా నాకంటే ఉన్నతుడైన భక్తి గలవాడు, నాకంటే అతిశ్రేష్ఠుడు అని చూడండి. ఆహా, దేవుని స్వరం వినడం, ఆయన్ని స్పర్శించడం, ఆయన కదిలించడం, ఆయన మిమ్మల్ని కదపడం అన్నీ జరుగుతాయి. దేవుళ్ళలా చూడకండి, అక్కడ స్నేహితుల్లా చూడండి. ఆయన దేవుళ్ళ చూసే ఘట్టం ఒకటి ఉంది, స్నేహితుల్లా చూసే ఘట్టం ఒకటి ఉంది, తల్లిగా చూసే ఘట్టం ఒకటి ఉంది, అన్నగా చూసే ఘట్టం ఒకటి ఉంది. ఏ ఘట్టంలో ఆ ఘట్టంలో నిక్షిప్తం అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. రైట్. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు అన్నీ తెలిసినా సరే ఏం తెలియనట్లు వచ్చి పక్కన కూర్చుంటాడు. నువ్వు ఎక్కువ మాట్లాడుకోవాలి ఆయనతో. నువ్వు ఎంత మాట్లాడితే అంత వినాలనుకుంటాడు ఆయన. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. ప్రార్థనే చేయకూడదు అన్నోళ్ళకి మరి ఈ వచనం ఎందుకు కనబడలేదు నాకు అర్థం కాలేదు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అవును, ఏ కారణంతో ఆ ఉపమానం చెప్పాడంట? విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూపించేమన్నారు? మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు కాబట్టి మీరేమి అడగక్కర్లేదు అన్నారు. అవును, ఆ 8వ వచనం చూపించిన వాళ్ళకి పైన 6వ వచనమే కనబడలేదా? చూడండి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము,
అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఏం చేయాలంటండి? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనే చేయకూడదు అన్న వాళ్ళకి ఈ వచనానికి అర్థం కావట్లేదా? ఇప్పటిదాకా నేను ఒకటి చెప్పానా, ఇక మీదట ఇంకొక ఉన్నత విషయం చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. మార్క్స్ వార్త 13:33 చూడండి ఒకసారి. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా చేయకూడదా? మెలకువగా ఉండి నిద్ర మానుకొని మరీ ప్రార్థన చేయాలి. మీకు విషయం చెప్పనా, నిద్రను మానుకున్నప్పుడు చేసే ప్రార్థనకు విలువ ఎక్కువ. ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తున్నాను. ప్రార్థన చేయడానికి ముందే మనకు కొంత ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ లేని ప్రార్థన ప్రయోజనం లేని ఫలితాన్ని చూపిస్తుంది. 5వ కీర్తన 3వ మాట చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఏంటంటండి? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని, ప్రార్థన సిద్ధం చేయడం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రార్థన సిద్ధం చేయడం ఏమిటండి? ప్రేయర్ రెడీ చేయడం ఏమిటి? ఉదయమునే నీ దగ్గరకు వస్తాను, నా ప్రార్థన సిద్ధపరిచి నేను దానికి నీకు తెలియజేస్తాను అంటే నా రాత్రి పడుకున్నప్పుడే రేపు పొద్దున ఆయనతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నీ ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. నువ్వు ప్రార్థన అప్పటికప్పుడు వెళ్ళిపోయి గాలిలో ఊదడం కాదు. సర్వోన్నతుడైన దేవుడు కదా ఆయన, నీకు అర్థమయ్యేటట్లు మాట్లాడడానికి దిగి వస్తున్నాడు కదా ఆయన, వస్తున్నాడు కదా. అంతగా నీకోసం తగ్గించుకున్న వానికి నువ్వు ఎంత విలువ ఇవ్వాలంటే ఆయనతో నేను ఏమేమి మాట్లాడాలో ముందే ప్రిపేర్ అవ్వాలి. మీరు చెప్పండి, ఒక సీఎంఓ పిఎంఓ లేదంటే ఒక ఎమ్మెల్యేనో మీ దగ్గరకు వస్తున్నాడు, ముందే మీరు మనసులో ఒక గ్రాఫ్ వేసుకుంటారుగా, దీని గురించి మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలి, ఆయన వస్తే ఇది అడగాలి ఇది అడగాలి అనుకుంటారా లేదా? అలాగేనంట దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనతో ఏం మాట్లాడాలో ముందే అనుకోవాలంట మనసులో. ఏది నీ మనసులో అనుకుంటావో మోకరించినప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. ప్రార్థనకు వెళ్ళే సమయానికి కొద్దిసేపటికి ముందే మనసు సిద్ధమవుతూ ఉండాలంట. ఈ మాట నేను అనలేదు, హోషేయ భక్తునితో దేవుడు అన్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. ఏమి సిద్ధపరచుకొని అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందు ఏం సిద్ధపరచుకోవాలి? ఆ పైన ఏమన్నాడు తెలుసా? పాపములు ఒప్పుకొనుడి అన్నాడు. అంటే ఒప్పుకోవాలన్నా ప్రార్థన చేయాలన్నా ఫస్ట్ ఏం సిద్ధపరచుకోవాలి? మాటలు సిద్ధపరచుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనే మాట ఉంది. అంటే ముందే నువ్వు ప్రాక్టీస్ చేయడం ద్వారా, సిద్ధపరచుకోవడం ద్వారా దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతావు దేవుని దగ్గర. దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో గాలి మాటలు మాట్లాడొద్దు. ఈ రోజు నుండి మన ప్రార్థనను మనం సిద్ధపరచుకునే దేవుని దగ్గరికి వెళ్దుముగాక. ఇలా మనం దేవుని దగ్గర నుంచి ప్రతిదీ పొందుకుంటాం. సిద్ధపరచుకొని వెళ్ళిన ప్రార్థనకు దేవుడు విలువ ఎక్కువ ఇస్తాడు. అప్పటికప్పుడే అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడితే కుదరదు. అందుకే ఏమన్నా లోకులు ప్రార్థించినట్లు మీరు ప్రార్థించకూడదు. ప్రార్థన నువ్వు సిద్ధపరచుకుంటే వినడానికి ఆయన సిద్ధపడతాడు. ప్రైజ్ ద లార్డ్. నీ మనసును ఆలోచన పుట్టకముందే ఎరిగిన మాట నిజమే అయితే నువ్వు ప్రార్థన సిద్ధపరచుకుంటుంటే వచ్చి రెడీగా ఉంటాడు నువ్వేం చెప్తావా అని. ఇలాగూ మీ హృదయంలో ముందుగానే ప్రార్థనలు సిద్ధపరచుకొని ఇది అడుగుతాను, ఇలా మాట్లాడతాను, ఇలా మాట్లాడితే ఆయన బాధపడ్డు, ఇలా మాట్లాడితే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే అనవసరమైనవి నువ్వే ఎడిట్ చేసేసుకుంటావు నీ ప్రార్థనలో. వ్యర్థ ప్రార్థన రాదు. అప్పుడు దేవుడు నీకు మంచి స్నేహితుడు అవుతాడు. కాబట్టి ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారు? నిత్యము విసగక ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు ముందేం చేస్తారు? ఆయనతో ఏం మాట్లాడాలో అవి ముందుగానే మీరు అనుకొని యాంగ్జైటీతో సిద్ధపడాలి. నేను ఆయనతో త్వరగా ఈ విషయాలు చెప్పబోతున్నాను, ఆయన వినబోతున్నాడు, ఏమంటాడో అని ఎదురు చూడాలి. ప్రార్థన అంతా అయిపోయినాక కనీసం ఓ 10 నిమిషాలు నీ మనసు ఎటు వెళ్లకుండా కనిపెట్టాలి ఆయన ఏం మాట్లాడతాడని. నువ్వు మాట్లాడుతావు నాకు తెలుసు, మాట్లాడు. నువ్వు మాట్లాడతావని నాకు చాలా స్పష్టంగా నేను నమ్ముతున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని ఎదురు చూడాలి. ఓ 10 నిమిషాలైనా కనిపెట్టాలి. ప్రార్థన చేసి ఆమేన్ నేను వెళ్తున్నా నువ్వు ఇక్కడే ఉండు అన్నట్టు వెళ్ళిపోతాం మనం. అట్లా చేయొద్దు. ప్రార్థన చేసి ఓ 10 నిమిషాలు కనిపెట్టాలి, ఆయన దగ్గరే ఉండాలి. ఏమైనా మాట్లాడతాడా అని, దర్శనం ఇస్తాడా, కలుస్తాడా, ముడతాడా, ఏం జరుగుతుందో చూడాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మీరు 2 విషయాలు నేర్చుకున్నారు. ఒకటి, సత్యమును ధర్మానుకూలంగా వాడకపోతే అదే ఏమవుతుంది? అనర్థాలకు దారితీస్తుంది. ఈ పాయింట్నే వాడుకొని ప్రార్థన మీరు చెయ్యక మునిపే, మీరు అడక్క మునిపే ఆయనకు తెలుసు కదా అన్న సత్యాన్ని వాడుకొని ప్రార్థనే చేయకూడదు అనే అనర్థపు సిద్ధాంతాన్ని సృష్టించారు. లేదు లేదు, మనం ప్రార్థన చేయాలి,
ప్రార్థన చేయకముందే ఏం మాట్లాడాలో కూడా సిద్ధపరచుకోవాలి. రాత్రింబగళ్ళు మనం ఆయనతో సహవాసం చేయవచ్చు. దేవుడు మీకు తోడైండునుగాక. మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా కట్టునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, ఈరోజు మీరు మాకు నేర్పిన ఈ ఆలోచన విధానం కొరకు వందనాలు. సత్యమునే సాతాను అసత్యముగా మారుస్తున్నాడు. సత్యమునకు వేరే ఉద్దేశాలను కల్పిస్తున్నాడు. సత్యమును చాలా ప్రేమగా తిప్పుతున్నాడు. వాడిలో ఉన్న ప్రేమ, వినయం, విధేయత, మంచితనాన్ని బట్టి తొందరపడిపోయి మోసపోతున్నాం. ఆనాడు దేవదూతలు అలాగే మోసపోయారు. కానీ తండ్రి, మేలు చేసే స్నేహితుడు గాయాలే చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. నీవు మాత్రం మాకు గాయాలను అనుమతించావు, శోధన అనుమతించావు, మమ్మల్ని కట్టావు. ఈరోజు మరలా చెబుతున్నావు, నాతో మాట్లాడడానికి మీ మాటలు సిద్ధపరచుకొని రండి. నేను మీతో మాట్లాడతాను. నేను సర్వశక్తిమంతుడిగా మీ మధ్యలోనికి దిగి రావట్లేదు, సామాన్యుడిగా మీతో మాట్లాడడానికి దిగి వస్తున్నానని మీరు మాట్లాడారు. దేవా, ఇన్నాళ్ళు ప్రార్థనా గదిలో సర్వశక్తిమంతుడిగా చూసాము, అందుకే నీవు మాకు అర్థం కాలేదు. నీవు కూడా మాతోటి వాడవే, మా స్నేహితుడవే, మా అన్నవే. మేము విశ్వసించి మాట్లాడినప్పుడు నిజంగా నువ్వు మాతో త్వరగా మాట్లాడతావు. మా నమ్మిక చొప్పున అది జరగబోతుందని మేము నమ్ముతున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారని నమ్ముతున్నాం. ఈ ప్రార్థన విని మమ్మల్ని బలపరుచుకోమని యేసు పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండునుగాక. సర్వ సత్యమేవ జయతే. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ. చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. చీకటిలో క్రైస్తవం
వేషమే